మీ శక్తి వంచన లేకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా బలంగా సాతాను శక్తులు పారిపోయేలాగా హల్లెలూయా హల్లెలూయా కొత్తని తెచ్చుకుంటారు అండి. మై ఫ్రెండ్, నా పక్కనే వచ్చి కూర్చో, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా వస్తానే తెచ్చుకుంటారు. కూర్చోవడం ఆలస్యం, ఎడెక్కించుకుంటారు. వాడు తొక్కుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? వచ్చేటప్పుడు దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా గుమ్మములోకి మీరు వచ్చేటప్పుడు అంట కృతజ్ఞత అర్పణలతో రావాలంట, కృతజ్ఞతాస్తుతులతో రావాలి. అయ్యా నీకు స్తోత్రాలు, ఈ వారమంతా నా జీవితంలో ఎన్నో మేలు చేశారు, ఎన్నో ఉపకారాలు చేశారు, నీ కృప నాకు తోడుగా ఉంచారు, అపాయాల నుండి ఆపదల నుండి కష్టకాలం నుండి తప్పించారు తండ్రి. ఎలా నిన్ను స్తుతించాలి, ఎలా నిన్ను గణపరచాలంట ఆయత్తపడతా రావాలంట. మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ దేవుని మందిరానికి రావాలి. ఏ విధంగానయ్యా, నేను దేవుని సన్నిధిలో జరిగే ప్రతి క్రమంలో నా శక్తి వంచన లేకుండా నిన్ను స్తుతించి గణపరుస్తూ ఉండాలి తండ్రిని. ఆ సిద్ధపాటుమైన మనస్సుతో మనం దేవుని మందిరానికి రావాలి. ఆ మనసుతో మనం వస్తే మనం చూసి ఆయన కూడా ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరం విలువైంది, దేవుని సన్నిధి చాలా విలువైంది. ఆయన సన్నిధిలో మనం ఎంత విలువగా జాగ్రత్తగా భయభక్తులతో ఉంటామో అంత కనుదృష్టితో ఆయన మన వైపు చూస్తాడు. మనల్ని బలపరచడానికి మన మధ్య ఆయన సంచారం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, బాకా ఊదండి. ఏం చేయాలి? సియోనులో బాకాని ఊదండి. బాకా ఊదటం అంటే ఏంటి? బాకాలు అంటే మన మందిరం పైన ఉన్నాయి గొట్టాలు, బోరలు బాకాలు అంటారు. వాటిని దేవుడు ఊదమని చెప్పాడు. పాత నిబంధనలో చెప్పాడు, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రకటన గ్రంథంలో చెప్పాడు. బాకా ఎందుకు ఊదాలి? బాకా ఊదటం వల్ల ఏంటి? హెచ్చరిక. ఏంటి? హెచ్చరిక. ఇది హెచ్చరిక, కావలివాని హెచ్చరిక. దిగగలపడతాడు. హెచ్చరిక నాదం ప్రజలను సమకూర్చడానికి, ప్రజలందరిని పోగు చేయటానికి దేవుడు చెప్పాడు, బాకానాదాన్ని ఊదండి అని చెప్పాడు. బాకాని ఊదండి. ఊదినప్పుడు ఏం చేస్తారంటే ప్రజలందరూ సమకూర్చబడతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం వాక్య ఆధారంలోకి వెళ్దాం. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ మాట. సియోను కొండ మీద ఏం ఊదాలంట? సియోను కొండ మీద బాగా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయండి. యెహోవా దినం వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురు గాక. ఇప్పుడు 3 రకాల బాకాలు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ఎన్ని రకాల బాకాలు? 3 రకాల బాకాలు. బాకానాదాన్ని వినిపించండి. ఈ బాకానాదం ఎందుకు వినపడుతుంది? ఈ బాకానాదం ఏంటి? ఈ బాకానాదం ప్రజలకు ఎందుకు వినపడాలి? అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మోషేతో చెప్పాడు, మోషే సర్వ సమాజాన్ని పోగు చేసేటప్పుడు బోర ఊదు, బాకా ఊదు. ఊదినప్పుడు వాళ్ళందరూ ఏం చేయబడతారు? సమకూర్చబడతారు. యుద్ధ బోర వేరు, దేవుని సన్నిధికి సమకూర్చే బోర వేరు. మీకు అవుట్లైన్గా చెప్తాను. డీప్గా వెళ్ళాలంటే టైం సరిపోదు. నేను నిన్న వారం మూడు అంశాలు చెబుతాను, 2 ముగించాను. అప్పటికి శుభ్రంగా అయిపోవాలా, అందుకని లోనికి వెళ్లకుండా అవుట్లైన్గా కొన్ని మాటలు మీకు చెప్తాను. బాకానాదం అంటే హెచ్చరిక. ఏంటి? హెచ్చరిక. ఒక ఊళ్ళోనంట ఓ బాకా వినబడుతుందంట. గ్రామస్తులకు మనవి చేసింది ఏమనగా, ఇదిగో మోసం కేజీ 50 రూపాయలు, మోసం 50 రూపాయలు, మోసం 50 రూపాయలు అని అంటే ఉదయాన్నే ఊర్లో కేకలు వినబడుతుంది అంట.
ప్రజలందరూ వచ్చి విని 50 రూపాయలు అంట మోసం. ఎక్కడంటే ఫలానా చోట మన గ్రామం నడిబొడ్డున ఇదిగో కేజీ మోసం 50 రూపాయలు, కేజీ మోసం 50 రూపాయలు, మోసం 50 రూపాయలు అని కేకలు పెడుతున్నారంట. ఊళ్ళో అందరూ పోయి తెచ్చుకున్నారంట. అందరూ పోయి ఏం చేశారు, ఈ హెచ్చరిక ఈ బాకానాథ వినపడగానే ప్రజలందరూ వెళ్ళి ఏం చేశారు, మన ఊర్లో కూడా బాగా వినపడింది, జాంకాయలు కేజీ 50 రూపాయలు, ఎవరైనా కావాల్సిన వాళ్ళు తెచ్చుకోండి అని. కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ బాకానాథ వినపడగానే ఏం చెప్పాలి, తెచ్చుకుంటారు. కేజీ నూనె 20 రూపాయలని బాకానాథ వినపడింది అనుకో, తెచ్చుకుంటారా తెచ్చుకోరా, తెచ్చుకోరా. 20 రూపాయలకి కేజీ నూనె ఇస్తున్నారంట అని చెప్పి నువ్వు నీ పక్కింటావు, వినపడలేదు, నీకు వినపడలేదా, నేను వినలేదమ్మా, వినపోతే రా, కేజీ నూనె 20 రూపాయలేనంట, రామని పిలుస్తాం. ఇలాగే బాకానాథ వినపడుతుందంట, మోసం 50 రూపాయలు, మోసం 50 రూపాయలని. అందరు పోయి తెచ్చుకున్నారంట. మోసం అంతా తెచ్చుకున్నారు, వండుకున్నారు. ఈ లోపు ఒకడు వచ్చినాడు, మీరు తెచ్చుకున్న మోసం ఎలాంటిదో తెలుసా, సచిన్ దాన్ని కోసి తీసుకొచ్చాడు రా, దాన్ని అందరు తెచ్చుకొని అప్పలంగా తిన్నారు. ఆ తీసుకొచ్చింది ఆ మోసం ఎలాంటిదో తెలుసా, సచిన్ దాన్ని కోసి తెచ్చాడు అని చెప్పారు. చెప్పేదలకి ఈయన పెట్టా బేడా సత్తి మూట కట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరు పట్టుకొని పిలిపించి, నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, మాకు సచ్చిన దాన్ని తెచ్చి కోసి మా మాంసం ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పి అందరు పట్టుకొని నిలదీసి కొట్టడానికి ప్రయత్నం చేశారంట. ప్రయత్నం చేసి, అయ్యా ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను కేకేసేటప్పుడు మీరు విన్నారా లేదా? విన్నాము. ఏమని కేకేశాను? మోసం 50 రూపాయలు, మోసం ఏమని కేకేశాను నేను చెప్పు? మోసం 50 రూపాయలు, మోసం 50 రూపాయలు. నేను మాంసం 50 రూపాయలు అనలా, నేనేమన్నాను? మోసం 50 రూపాయలు అన్నాను. మోసం అన్నా మీరు కొనుక్కొని పోయారు, నేను నాకు తప్పింది అన్నాడంట. నేను కేకేసినప్పుడు ఎలా కేకేశాను? మోసం 50 రూపాయలు అన్నా, మీరేమనుకున్నారు? తప్పెవరిది? మీదేనాదే? నేను మాంసం వల్ల 50 రూపాయలు ఇచ్చి మీరే తీసుకొని పోయారు, మోసం అన్నా నేను అన్నాడంట. అంటే ఎవరెవరు తప్పు మందేరా, కేకలో బై మిస్టేక్ జరిగింది. తప్పెవరిదే? మందేను, వాడిదేం కాదు, ఏం చేద్దు వదిలిపెట్టనన్నాడంట. దేవుని స్తోత్రం. సిగరెట్లు తాగే వాళ్ళకి దాని మీద రాస్తాడు, దీన్ని త్రాగటం వల్ల ఇది హానికరం అని. ఈ మధ్య ఆ రాతలు ఉన్నాయో లేవో తెలియదు కానీ నోరంతా పుండు పడిపోయి భయంకరమైన క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఒక ఫోటో పెట్టి మరీ అమ్ముతున్నారు. చేసేవాడికి ఎందుకు అమ్ముతున్నాడు తెలుసా? తప్పు అని తెలుసు, దీనివలన ఇతరులకు ఆరోగ్యం హానికరం అని తెలుసు. ఆ ప్రాణదోషం నా మీద ఉండకూడదని, ఆ పాపదోషం నా మీద ఉండకూడదని హెచ్చరికనిచ్చాడు. హెచ్చరిక. ఆ హెచ్చరిక చదివిన వెంటనే నువ్వేం చేయాలి? అమ్మో అమ్మేవాడే వద్దంటే నాకెందుకు ఇది అని చెప్పి దాన్ని ఏం చేయకూడదు, కొనుక్కొని వాడుకోకూడదు అనమాట. హెచ్చరిక చేశాడు, ఇది హానికరం, ఇది తీసుకోవటం మంచిది కాదని. రేపు పోయి మన రోగం వచ్చే, నీ సిగరెట్ తాగటం వల్లనే నాకు జబ్బు చేసింది, సిగరెట్ ఎందుకు అమ్మేవు నువ్వు అడిగితే ఏం చెప్తాడు? ఆల్రెడీ అట్టమేం చూసుకో, కళ్ళు పెట్టుకొని చూసుకో, చదువు లేకపోతే చదువున్న చేత వాళ్ళ చేత చదివించుకుని మరి చూసుకో. దీనికి నేను మాత్రం ఉత్తరవాదిని కాదు, కొనుక్కొని తాగిన నువ్వే ఉత్తరవాది. స్తోత్రం చెప్పండి. హెచ్చరిక. ఈ హెచ్చరిక అమ్మాయి దేవుడు ప్రతి మానవునికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏంటి ఆ హెచ్చరిక అంటే, ప్రియులారా, సియోను కొండ మీద బూర ఊదించండి, బాకానాదం చేయించండి, ప్రజలకు చెప్పండి యెహోవా దినం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ దినం అంట? యెహోవా దినం. ఆయన రాబోతున్న దినం, ఆయన వచ్చే దినం సమీపించింది. కాబట్టి ప్రజలు ఎలాగుండాలి అని అక్కడ రాయబడిందంటే ఏం చేయాలంట? హెచ్చరిక నాదం చేయండి. యెహోవా దినం, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయుడి, యెహోవా దినం వచ్చుచున్నది, అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక.
ఆ దినం అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును. మనం చాలా మంది దేవుడు దగ్గర వస్తుందంట, అయ్యా దేవుడు రాకడా, దేవుడు రాకడా. దేవుడు రాకడంటే నువ్వు నేను అనుకున్నంత తేలిగ్గా ఉండేది కాదని. సియోను కొండ మీద బాకా ఊదండి, జనులకి హెచ్చరిక చేయండి. ఎందుకు హెచ్చరిక చేయాలో తెలుసా? జనులు ఏమనుకుంటున్నారో తెలుసా? దేవుడు రాకలేదు, ఏం లేదు, ఎప్పుడు వచ్చిద్దోలే, మేము పుట్టిన కాడి నుంచి చూస్తున్నాము, దేవుడు రాకడ వచ్చిద్ది అంటున్నారు. రావటం లేదు, రాకలేదు, ఏమి లేదులే. ఈ భూలోకమే స్వర్గం, ఈ భూలోకమే ఆనందం, ఇదేలే మా జీవితం, ఇదే మాకు ఆనందం, సంతోషమని ఈ లోకము ఎందే విర్రవీగుతూ ఆనందిస్తున్నారు జనులు. మంచేదో, చెడేదో, కీడేదో, మేలేదో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా జీవిస్తూ తాము ఏమి చేస్తున్నారో మర్చిపోతూ బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి హెచ్చరిక చేయండి ఒకసారి. దేవుని గురించినటువంటి గమనాలు, దేవుని గురించిన ఆలోచనలు, దేవుని తీర్పును గురించిన ఆలోచనలు, దేవుని యొక్క రాకడను గురించిన ఆలోచనలు లేని వారిగా తమ ఇష్టానుసారమైన జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారికి ఒక్కసారి బాకానాదం వినిపించండి. దేవుని స్తోత్రం చెప్పండి. బాకానాదం వినపడుతుంది. ఏం బాకానాదం ఇది? యెహోవా దినం వచ్చుతున్నది. అమ్మా, యెహోవా దినం అంటే ఎలాగుంటుందంట? అది భయంకరమైన దినం. అది ఆ దినం అంధకారంగా ఉండును, మహాంధకారం, మేఘములు గాఢాంధకారం ఆ దినమును కమ్మును. పర్వతం మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. ఆయన వచ్చేటప్పుడు ఎలాగుంటుందంటే లోకమంతా అంధకారమయమైపోయిందంట. అంధకారం అంటే అర్థం ఏంటి తెలుసా? చీకటి. చీకటి అంటే అర్థం ఏంటి తెలుసా? నష్టాల్లోకి వెళ్ళిపోయిద్ది. కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అని దేవుని వాక్యం చెబుతుంది. యెహోవా దినం సమీపించింది కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలో తెలుసా? సిద్ధపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి. వాక్యము చేత, ఆత్మ చేత, ప్రార్థన చేత మిమ్మల్ని మీరు దేవుని కొరకు ఆయత్తపరచుకోండి. యెహోవా దినం సమీపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా దినం సమీపించిందని తెలిసి కూడా విని కూడా అజాగ్రత్తగా ఉండి వారి మీద ఖడ్గం పనిచేసిందంట. యెహోవా దినం వచ్చుతున్నదని తెలిసి కూడా పాప జీవితంలో జీవించే వాళ్ళ మీద హఠాత్తుగా దేవుని కోపం వచ్చిందంట. యెహోవా దినం ఒక రోజు ఉంది, తీర్పు తీర్చే దినం ఒక రోజు ఉంది, న్యాయాధిపతిగా ఆయన వచ్చినప్పుడు న్యాయపు తీర్పులో లెక్క అప్పచెప్పే రోజు ఉందని ఆ రోజును గురించి విని కూడా అజాగ్రత్తగా ఉండే వాళ్ళ మీదకి పెళ్ళున దేవుని కోపం దిగి వచ్చిందని వాక్యం చెప్తుంది. అందుకే బాకా ఊదండి, బాకానాదం వినిపించండి. యెహోవా దినము సమీపించింది. దేవుని స్తోత్రం. అందరూ చెప్పుకోండి, ఒకరికొకరు చెప్పుకోండి. జాగ్రత్త, యెహోవా దినము సమీపించింది. చెప్పుకోండి, జాగ్రత్తగా ఉండండి. యెహోవా దినము సమీపించింది. జాగ్రత్తగా ఉండండి. ఆయన దినము సమీపించింది. ఆ దినము సమీపిస్తుంది, భయంకరమైన దినం. దేవుని వాక్యం జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చూడండి అక్కడ. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మును శిక్షించుటక యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిగ్గుమాలిన జనులారా, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? కూడి రండి. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం ఏమైపోతుంది? గతించిపోతుంది. సమయం గతించిపోతుందని నీకు అర్థం కావట్లా. సమయం గతించిపోతుందనే జాగ్రత్త నీలో లేదు. ఇదిగో విధి నిర్ణయం రాకమునిపే. విధి నిర్ణయం అంటే ఏంటో చెప్పనా? వాని క్రియలకు జీతం రాక తలికే. అక్రమ వడ్డీలకి ధనాన్ని ఇచ్చి
అక్రమమైన వడ్డీలు. ఆ వడ్డీలకి ఆ ధనాన్ని ఇస్తే వాళ్ళు ఇవ్వలేకపోయినందున వాళ్ళు సొమ్ములు ఏదో కట్టుకొని అక్రమమైన సంపాదనతో బ్రతికి జీవితం అంతా భయంకరమైన వ్యాధులు పాలైపోయి వ్యాధిగ్రస్తులైపోయి సంపాదించిన సంపాదన అంతా రోగాలకే సరిపోయి చివరి టైంలో చూపించుకోవటానికి కూడా డబ్బులు లేక హీనమైన బ్రతికి చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏంటయ్యా, ఒకప్పుడు వీళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి కదా, ఒకప్పుడు వీళ్ళు భలే వెలిగారు కదా, ఒకప్పుడు వీళ్ళ జీవితాల్లో ఎంతో సౌఖ్యం, ఎంతో ఆనందం, ఎంతో ఐశ్వర్యం ఉన్నవాళ్ళు కదా, ముగింపేంటి ఇలాగుంది వీళ్ళకి, ముగింపేంటి ఈ విధంగా అయిపోయారు వీళ్ళు అని అడుగుతుంటే, అయ్యా ఎందుకో తెలుసా, అక్రమమైన జీవితం, అక్రమమైన బ్రతుకు, అక్రమమైన సంపాదన, అక్రమంగా జీవించిన బ్రతుక్కి చివరి టైంలో ఏమయ్యారంటే వాళ్ళు ఆ జీవించినటువంటి అక్రమ బతుకుని తీర్పు పాలైపోయి ఆ నష్టాన్ని భూమి మీద అనుభవించి వాళ్ళు ఏమైపోయారు, కొనిపోబడ్డారు. కారణం ఏంటి చెప్పనా? విధి నిర్ణయం. ఏమంటారు దాన్ని? విధి నిర్ణయం రాకముందే పెళ్లి చేసుకొని భార్యతో భర్తతో నమ్మకంగా బ్రతకండిరా, నమ్మకంగా జీవించండి. భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ భార్యను ప్రేమించండి. ఈ భార్య గారు ఇంకో భార్య, ఆ భర్త గారు ఇంకో భర్త అని జీవించి తిరిగి అడ్డమైన తిరుగుళ్ళని తిరిగి ఎయిడ్స్ వ్యాధి తెచ్చుకొని ఎంత డబ్బులున్నా కానీ రోగానికి నివారణ లేక హీనమైన చావులు చచ్చిన వాళ్ళు లేరా? ఏంటి వాళ్ళకి? విధి నిర్ణయం. ఏంటది? విధి నిర్ణయం. విధి ఒకరోజు నిర్ణయం తీసుకుంటుంది నీ క్రియలను బట్టి, విధి ఒకరోజు నిర్ణయం తీసుకుంటుంది నీ ప్రవర్తన బట్టి. నువ్వు అనుకుంటున్నావు మనుషులకు నేను గాని రావట్లేదులే, మనుషులను చూడలేదు చాలు, నేనేం చేస్తున్నా ఎవరికి తెలుసులే అనుకుంటున్నావు. నేను చూస్తున్న దేవుడు ఒకనొక రోజు తీర్పు దినముంది. విధి నిర్ణయం. ఆ విధి నిర్ణయం రాక తలికే అంటున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాస్టర్ గారు అమెరికన్స్తో మిషనరీస్తో సహవాసం కలిగి ఉండి, అయా భారతదేశంలో మేము చాలా కష్టపడి సేవ చేస్తున్నాం, మా భారతీయులు చాలా పేదవాళ్ళు, చాలా మంది విధవరాళ్ళు ఉన్నారు, చాలా మంది అనాథులు ఉన్నారు, చాలా మంది పేదవాళ్ళు అయ్యా, తిండి కూడా జరగదయ్యా, మాకు సపోర్ట్ చేయమని ఆ మిషనరీని అడిగితే వాళ్ళు జాలి కలిగిన హృదయం కలిగిన వాళ్ళు, దేవుని ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాళ్ళు కొంత డబ్బు సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ పాస్టర్ గారు ఏం చేశాడు తెలుసా? మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, మంచి బిల్డింగ్, ఏసీలు పెట్టించుకున్నాడు, కార్లు కొనుక్కున్నాడు, కారులో తిరుగుతున్నాడు, మంచి బూటు షూటు వేసుకుంటూ రకానికి ఒక డ్రెస్ వేసుకుంటూ తిరుగుతా ఒక సెలబ్రిటీ లాగా పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్న డబ్బులు ఏంటో తెలుసా? మిషనరీలు పంపించి అక్కడ అమెరికా నుంచి ఏ దేశం నుంచి పంపించే డబ్బు వాళ్ళ రక్తం అమ్ముకొని, వాళ్ళ రక్తం అమ్ముకొని ఆ రక్తం అమ్మిన డబ్బుతో భారతీయులకు సహాయం చేయాలని వాళ్ళ ధనాన్ని పంపిస్తుంటే ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? విలాసవంతమైన జీవితం, మంచి ఇళ్ళు, కార్లు, డబ్బు, కావలసినంత సుఖభోగాలతో బ్రతుకుతూ ఉన్నాడు. కొన్ని దినాలకు అందరూ అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఇంత డబ్బు, ఇంతలో దేవుడు ఆశీర్వదించాడు అని చెబుతున్నాడు. నిజంగానే దేవుడు ఆశీర్వదించారు అనుకుంటున్నాడు. కొన్ని దినాలకి పాస్టర్ గారు కారులో తిరుగుతా బయట కనపడతలేదు, సూటు కూతుల్లో. ఏంటయ్యా కనపడతలేదు, ఏమైంది పాస్టర్ గారికి అంటే ఆ హెల్త్ ప్రాబ్లం అంటారు. ఏంటి హెల్త్ ప్రాబ్లం అంటే భయంకరమైనటువంటి లూటీ కురుపులు పడి సీమి రక్తం స్రవిస్తూ అయ్యా నా దగ్గర ధనం చాలా ఉంది, నా రోగానికి విమోచన లేదా, డాక్టర్లు సంప్రదిస్తున్నాడు, పెద్ద వాళ్ళని కలుసుకుంటున్నాడు, కానీ అంటారయ్యా
లూటీ కురుపులు, పుళ్ళు, ఆ పుళ్ళు క్యాన్సర్ కిందకు వచ్చేసినాయి. నీ రోగం తగ్గదు, నీ రోగం తగ్గదు. నువ్వు ఎంత డబ్బులు పెట్టినా కానీ ఆ దశ టైం మారిపోయింది, ఇక తగ్గదు. నువ్వు బ్రతికినంత కాలం ఆ లూటీ కురుపు పుళ్ళులో నుండి రక్తము, నీరు, చీలి స్రవిస్తానే ఉంటాయి. రోజుకి ఒక బాటిల్ పెడితే ఆ బాటిల్ అంతా నిండిపోయిందంట. ఏంటది? రక్తం, చీలి. ఏంటయ్యా ఇది? విధి నిర్ణయం. ఏ నిర్ణయం? నా తండ్రి చెప్తున్నాడు, విధి నిర్ణయం రాక తలికే. నువ్వు అనుకుంటున్నావు నాది చలామణి అవుతాను, నేనేం చేసైనా గెలుస్తాను, నన్ను ఎవరు చూస్తారులే అని అనుకుంటున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, ఒక రోజు ఉంది విధి నిర్ణయం. అప్పుడు దాకా నేను ఎలాగుంటాను తెలుసా? మౌనంగా ఉంటా. దేవుని స్తోత్రం. నీ విషయమై ఆయన కోపించలేదంటే నువ్వు తప్పో ఒప్పో చేస్తున్నావు నీకు తెలుసు. నీ విషయమై ఆయన కోపించలేదు అంటే నువ్వు అనుకుంటున్నావు దేవుడు శాతగా నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నేను ఒక మాట చదివాను, నేను మొన్న ఏడ్చాను, తెగ ఏడ్చాను. ఆ మాట చదివాను. దేవుడంట ప్రతి మానవుని పట్ల ఒక నిరీక్షణ కలిగి ఉంటాడంట. ఏం కలిగి ఉంటాడంట? నిరీక్షణ. నా బిడ్డ ఎప్పటికైనా నా వైపు తిరుగుతాడు, ఎప్పుడైనా నా యొద్దకి వస్తాడు, ఎప్పుడైనా నా రెక్కల నెడకి వస్తాడు. లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు ఏముంటాయంట? దేని సాదృశ్యం తెలుసా? నిరీక్షణకు సాదృశ్యం. ఆయన చేతులు దాచి నీ పాపాన్ని దృష్టించుకోడు, నీ తిరుగుబాటుని దృష్టించుకోడు, నీ అవిధేతను దృష్టించుకోడు, నీ అతిక్రమాలు ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన జ్ఞాపకం చేసుకున్న వెళ్ళా ఏంటి తెలుసా? వాటిని విడిచిపెట్టి నా దగ్గరకు ఒక రోజు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనము ఎదుట. క్లెమెంతు, ఇర్మియా, ఈ పిల్లలందరూ ఆటోలో కూర్చుంటున్నారు. వాళ్ళని గదిని తీసుకునిరా. ఆటో కాడికి వెళ్తే మాత్రం మరతే అని చెప్పు. మీరేం బిడ్డలారా, మనిషి అయిన పౌలు అంటాడు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అంటాడు. ఓ మనిషి నిరీక్షణే దేవుడు సిగ్గుపరచకపోతే దేవుని నిరీక్షణ సిగ్గుపడిద్దా? చెప్పండి. సిగ్గుపడదు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సిగ్గుమాలిన జల్లారా, పొట్టు ఎగిరిపోతున్నట్టు సమయం ఎగిరిపోతుంది, ఇంకా నీకు సిగ్గు రావట్లేదా? కుటుంబంలో అన్ని సమస్యలే, సిగ్గు రావట్లేదా? బిడ్డలు మాటింటలేదే, సిగ్గు రావట్లేదా? చేసుకున్న కష్టార్జితం అంతా సిగ్గు సంచిలో పోసినట్లు అయిపోతుంది, సిగ్గు రావట్లేదా? పగలంతా కష్టపడితే రాత్రి అంతా మనశ్శాంతికి నిద్ర లేకుండా నలిగిపోతున్నదే, సిగ్గు రావట్లేదా? సిగ్గు తెచ్చుకోండి. సమయం పొట్టు కనుక గాలికి ఎగిరిపోతున్నట్లుగా సమయం గతించిపోతుంది. విధి నిర్ణయం రాక తలికే, విధి నిర్ణయం రాక తలికే. యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రతను రాక మునిపే కూడి రండి. దేవుని స్తోత్రం. ఈ బాధ మాది ఏంటో తెలుసా? అమ్మాయి, అయ్యలారా, తండ్రులారా, తల్లులారా, బిడ్డలారా, యెహోవా దినము రాబోతుంది. దేవుని కోపాగ్ని రాక తలికే, విధి నిర్ణయం రాక తలికే మీరందరూ కూడి రండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి రావాలి? కూడి రావటానికి దేనికి రావాలి? ఆయన కోపం నా మీద రాకూడదు. విధి నిర్ణయం నేను చేసుకున్నటువంటి క్రియలకు ప్రతిఫలం నేను తినక తలికే, ఆ ప్రతిఫలమైంది నేను అనుభవించక తలికే నేను దేవుని వద్దకు వెళ్ళాలి. కనికరించడానికి, విడిపించడానికి. అక్కడ కింద మాట్లాడతాడు, మీరు గనక ఆయన వైపు తిరిగితే ఆయన ఉగ్రత దినాన్ని మిమ్మల్ని ఏం చేస్తాడంట?
దాచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రెక్కల నీళ్ళలో దాచబడటానికి రండి. ఆయన రెక్కల నీళ్ళలో దాచబడటానికి రండి రండి అని వినబడితే నాకేం పట్టిందిలే, నేనేం వచ్చేదిలే, ఆ పాస్టర్ గారు అట్నే పిలుచుకుంటాడు, ఆ పాస్టర్ గారు అట్నే పిలిచిద్దిలే, నేను నాకెక్కడ కుదిరిద్దిలే. నేను వాక్యం చదువుతుంటే ఆత్మదేవుడు తెలుసు, నువ్వు కూడా బాగా నాదు ముందు సోమవారం నుంచి బుధవారం దాకా పశ్చాత్తాప కోరికలకు విలువని చెబుతున్నాడు దేవుడు. మరి ఎంతమంది వస్తారు? సోమవారం మొదలుకొని బుధవారం దాకా స్త్రీలేమి, పురుషులేమి, చిన్నలేమి, పెద్దలేమి, స్తన్యపానం చేసేవారేమి, వృద్ధులేమి, బాకానాథుడు అందరు రండి. ఎందుకు రావాలో తెలుసా? యెహోవా రెక్కల కింద దాచబడటానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దినపు రాకను గుర్చిన బాకా ఓదాలి. జాగ్రత్తగా ఉండండి. దేశంలో సాత్వికులై, దీనులై, దేవుని కోపాగ్ని, ఉగ్రత, దుష్టుల మీదకి పెళ్ళున దిగు కాలమున నువ్వు దాచబడటానికి దేవుని రెక్కల నీళ్ళలోకి రావాలి. అందుకని బాకానాదం వినపడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాకానాదం వినపడతా ఉందా కూడా కొందరికి ఏం కనపడదు? ఏం వినపడదు? ఇవాళ కాదు, ఈ పూట నాకు కుదరలే, రేపు పోతాలే, ఈ పూట నాకేడ కుదిరిద్ది, పగలంతా అలిసిపోయాను, రాత్రి అంతా నిద్రపోదాం, నాకేడ కుదిరిద్దిలే. చెవులకు వినపడుతున్నా కానీ ఏముండదు, లోబడి వెళ్ళాలి, తిరగాలి అనే మనసు లేని వారు నీ బాకానాదం వినబడగానే ఆయన పాద సన్నిధికి పరిగెత్తుకుంటా వచ్చే వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? ఆ ఉగ్రత మహాదినాన దాస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమోసు గ్రంథంలోకి వద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వారులారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చటం వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. ఒకడు సింహము యొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగు బంటి ఎదురైనట్టు, వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాడిని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రం లేకది కారు చీకటిగా ఉండుగా. నీ పండుగ దినములను నేను అసహించుకునుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. నీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపను. నాకు దహన బలులను నైవేద్యమును మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించిన క్రొవ్వు పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలములు నాదములు వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేయుడి. స్తోత్రం. ఇప్పుడు 2 చదివాం. ఒకటి, యావేలు గ్రంథంలో సియోనులో బాకానాదం ఊదండి, యెహోవా దినం వచ్చింది, జాగ్రత్తగా ఉండండి, అది చీకటి అంధకారం కమ్మే దినం అని మొదటిది. రెండవదిగా యెహోవా దినము, సిగ్గుమాలిన జనులారా, దేవుని యొక్క ఉగ్రత దినము సమీపించింది. మీరేం చేయాలి? పశ్చాత్తాపులై దేవుని వైపు తిరిగి మీ మనసులు మార్చుకొని సాత్వికులై ఉంటే మీరేం చేయబడతారు? దేవుని రెక్కల నీడలో దాచబడతారు ఉగ్రత దినాన అని ఈ ఆమోసు గ్రంథంలో రాయబడిన ఒక దేవుని యెహోవా దినము కొరకు ఎదురు చూస్తున్న వారులారా, మీరేమనుకుంటున్నారు? యెహోవా దినం ఎప్పుడు వచ్చిద్దా అనుకుంటున్నారా? ఆ దినం మేలైంది కాదు, అది శ్రమ దినం. ఎలాంటి దినం అంట? అది శ్రమ దినం. ఆ దినాన్ని ఎలాగుంటదంటే, ఒకడంట ప్రయాణం చేస్తా అడవిలో గుండా వెళ్తా ఉన్నాడంట. వాడు వెళ్తా ఉంటే సింహం ఎమ్మడబడిందంట. సింహం ఎమ్మడబడితే పరిగెత్తుకుంటా కొంత దూరం ఆ సింహము నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటా వెళ్ళాడంట. వెళ్ళి కొంతసేపు నుంచోగానే అనుకుంటా ఉండగానే ఎలుగుబంటి ఎమ్మడబడిందంట. ఏం చేయిందంట? ఎలుగుబంటి ఎమ్మడబడిందంట. ఎలుగుబంటి నుంచి మరలా కాపాడబడాలని పరిగెత్తుకుంటా ఇంట్లోకి వచ్చి గోడ మీద చేయబెట్టి, అయ్యా తప్పించుకున్నానయ్యా, సింహం నుండి తప్పించుకున్నాను, ఎలుగుబండి నుండి తప్పించుకున్నాను, అమ్మా తప్పించుకున్నాను. గోడ నుంచి చేయబెడతాడు. గోడ మీద పాము కరిచి చొచ్చినట్లు ఉంటుందంట. అర్థమవుతుందని చెప్పే మాట. సింహం నుండి తప్పించుకుంటే
ఎలుగుబంటి నుండి తప్పించుకుంటే ఇంట్లో పడ్డాలే, క్షేమంగా ఉండాలి, ఇది తప్పించుకున్నాలే, బయట ఉన్న హానికరమైన వాటి నుండి తప్పించబడ్డాలే అని అనుకుంటూ ఉండగానే గోడ మీద చేయబెట్టగానే గోడ మీద పామంట ఏం చేసింది? కరిచినట్లుండును. ఒకరు తప్పించుకుంటే ఒకటి ఇది నేను తప్పించుకున్నాలే అని నువ్వు అనుకోగలిగే మరొకటి తప్పించుకున్నారని మరొకటి నీ మీదకు ఆ ఉగ్రత దినము రాక తలికే నువ్వేం చేయాలంట? న్యాయాన్ని నీతిని కలిగి బ్రతుకు. స్తోత్రం. మీ మాట నేను మీకు ఇంతగా చెబుతున్నా, మీరు ఏం చేస్తున్నారంటే, మీరు లేదు అయ్యా నేను బరువులు ఇస్తానయ్యా నీకు, అయ్యా నైవేద్యాలకి ఇస్తానయ్యా నీకు, అయ్యా పాట కచేరీ తెచ్చి పాటలు పాడిస్తానయ్యా నీకు, అయ్యా సంగీత నాయకులు బృందాలను తెచ్చి దాన్ని ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి పాటలు పాడి నిన్ను మహింపరుస్తానయ్యా అని అంటారా మీరు? నాకేం వద్దు. మీరు చేసే ఉత్సవాలు నాకొద్దు, మీరు చేసే పండగలు నాకొద్దు, మీరు చేసే ఇదిగో బరువు నాకొద్దు, మీరు పాడే పాటల యందు నాకు అసలు ఇష్టమే లేదు. స్తోత్రం చెప్పండి. అమ్మో గానకోకెళ్ళారా, గానకోకెళ్ళి నేను అనుకుంటున్నారేమో, మీ పాటలు నాకు ఇష్టమే లేదు. అమ్మ ఎందుకని? పాటలు ఇష్టం లేకపోవటం ఏంది? నీవు లేకుండా నేనుండలేను అంటున్నాగా మనం. ఆయన ఏమంటున్నాడు? నీ పాటలు యందు నాకేం లేదు. ఒక ఆయనంట కొత్తగా మారు మనసు పొందాడంట. మారు మనసు పొంది చిరంజీవి పాటలు అంటే భలే ఇష్టం అంట ఆయనకి. చిరంజీవి పాటలు అంటే సినిమాలు, చిరంజీవి ఎన్ని సినిమాలు తీసాడు అన్ని పాటలు చిరంజీవి పాటలు డ్యాన్స్ చేసి ఎట్ట పాడతాడో సేమ్ అలాగే పాడతాడంట, అంత ఇష్టం అంట ఆయనకి. ఆ పాటలు బుక్ పెట్టుకున్నాడంట. బుక్ పెట్టుకొని మారు మనసు పొందాడు, దేవుడు పట్టుకున్నాడు, మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఈ చిరంజీవి పాటలు మొత్తం యేసుప్రభు పాటల కింద మార్చాడంట. వినండి నా మాటలు. చిరంజీవి పాటలు మొత్తం ఎటు పాడాడు? ప్రభు పాటల కింద మార్చి ఆ పాటల్ని ప్రభు పాటలుగా పాడుతున్నాడంట. పాడుతుంటే అందరూ చూసే జనం అబ్బో బొల్లే ఉందే, ఇది పునః నాగులు పాడగదు అంటున్నారంట, ఇది ఆశ్రమంలో పాడగదు అంటున్నారంట. ఏంది ఈ పాట అంతా అయిపోయిన తర్వాత ఆ పాటలే కన్నా ఏసై పాటల కింద మార్చాను అన్నాడంట. ఓ రోజంట ఆత్మ ఒప్పిస్తుందంట, ఏకాంత ప్రార్థనకి వెళ్తాడు. అసలు నేను మాయమైనకి ఆ యూట్యూబ్ దాంట్లో తెగబాతని అయ్యి అరవకుండా ఉన్నామంటే నాకు తెలియకుండానే వచ్చింది, నాకు అర్థం కావట్లే. సెల్ఫ్ కంట్రోల్ ఎంత అవుదామని ఆ మాయ అనకుండా ఉందాం అనుకుంటా మీరు నన్ను అనిపిస్తున్నారు. ఎందుకంటే అంత మోస్ట్ సీనియర్స్ అయిపోయారు నిద్రలో మీరు. ఆ పాట పాడుతున్నాడంట. పాట పాడుతూ ఉండే తల్లికి ఆ ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు. ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ఈ పాటలే మళ్ళా పాడుతున్నాడు. పాడుతుంటే ప్రభు అంటున్నాడంట, నీ పాటలు ఏమో నాకు ఇష్టం లేదు అన్నాడంట. ఏమన్నాడంట? ఈ పాటలు ఏందో నాకు ఇష్టమో, అదేంది ప్రభువా, కష్టపడి నీకోసం రిపీట్ చేసి మార్చాను, నీకు ఇష్టం లేకపోవటం ఏంది ప్రభు అంటే, నీ స్వయంతో చేసే పాటలు ఏందో నాకేం ఇష్టమో లేదు. ప్రభు ఇష్టం లేదని ఎప్పుడైతే చెప్పాడో ఆ పాటల పుస్తకం అక్కడే చించి పారేశాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్వరం వినబడిందో ఆ పుస్తకం అక్కడే చించి పారేసి, అయ్యా నువ్వు చెప్పే పాట నాకు అయ్యా అని ప్రార్థన చేసుకున్నాడంట. 150 పాటల్లో ఆత్మజ్ఞానంతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే రాసిన పాటలు 150 పాటలు రాశాడంట. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మన స్వభావాలు మారకుండా దేవునికి ఏం చేసినా ఆయనకి ఇష్టం ఉండదు. స్తోత్రం చెప్పు. ఉగ్రత దినం అంటే భయం లేదు నీకు, దేవుడు వస్తున్నాడంటే సిద్ధపాటు లేదు నీకు, దేవుని రాకడ సమీపించింది అంటే ఆత్మలో పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నావు, నీతియుక్తమైనది చేయలేకపోతున్నావు, యథార్థమైన ప్రవర్తన కాపాడుకోలేకుండా అయ్యా బలు ఇస్తాలే, కానిపిస్తాలయ్యా నీకు, వారానికి ఒక 500 ఇస్తాలయ్యా నీకు, నెలకు ఒక 5,000 ఇస్తాలయ్యా నీకు, అయ్యా నీకు పాటలు పాడతాలయ్యా బాగా. పాట కచేరీలను తీసుకొచ్చి ఈ మధ్య మన క్రైస్తవులు కూడా ఏం చేస్తారంటే సినిమా పాటలు పాడే వాళ్ళని తీసుకొచ్చి స్టేజీల మీద పాటలు పాడిస్తున్నారు. సినిమా పాటలు పాడేవాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, అశ్లీలమైన దృశ్యాలతో ఎగిరే పాటలు పాడే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పాటలు పాడిస్తున్నారు.
వాళ్ళ పాటలు ఎందు దేవుడు ఆనందించడం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజంతా యేసన్న గారు వాళ్ళ ఆత్మీయ నాయకుల కింద పనిచేస్తున్నాడంట. పనిచేస్తున్నాడు. ఆ దైవజనుడు ఆ పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఒక రోజంట దైవజనుడు యేసన్న గారికి చెప్పిన పని ఏంటంటే, ఆయనంట 3 రమ్ములకు 6 రమ్ములకు నీళ్లు తెచ్చిపోయాలంట. 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి కడవతో మోసుకొని రమ్ములన్నా నీళ్లు నింపాలంట. ఆ పరిచర్యకి వెళ్ళినటువంటి సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళందరూ నీళ్లు వాడుకున్నప్పుడు పంపులు అలాంటివి ఏమి లేవు, నీళ్లు మోసుకొని రావాలి. నీళ్లు కూడా ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నా 2 అంతస్తుల బిల్డింగ్ మీద మొయ్యాలంట. ఏంటిది కడవ ఎత్తుకొని 3 రమ్ములకు మొయ్యాలంట. రోజు మోసేవాడంట. రోజంట బాగా చలి జ్వరం అంట, భయంకరమైన చలి జ్వరం, పల్లాడిపోతున్నాడంట, వణుకొచ్చేస్తుందంట. ఏ కుంజామని లేచి నీళ్లు తెచ్చిపోయాలి. నీళ్లు పోయాలంటే ఏం చేయాలి, శక్తి లేదు. ఓ పాత సైకిల్, గాలి కూడా లేదంట ఆ టైర్లో. అమ్మా మనసుకి పెట్టండి, ఆ టైర్లో గాలి కూడా లేదు, తుప్పు పట్టిపోయింది, గోడమటుందంట. గబగబా లేచి తన పని తను చేయాలి కదా, లేచి మొయ్యటానికి శక్తి లేదుగా ఆ సైకిల్ తీసుకొని పొక్కటానికి ఒకవేళ లేకపోయినా నడిపించుకొని అయినా వద్దామని చెప్పి ఆ సైకిల్ మీద కడవ పెట్టుకొని పోయి ఆ నీళ్లు తీసుకొని వస్తున్నాడంట. నీళ్లు పోసాడు. 3 రమ్ములకి ఎట్టకెళ్తే చలి జ్వరం కడగడ వణికిపోతున్నాడు. చివరికి 2వ రమ్ము పోసేటప్పటికి పెద్ద ఆయన వచ్చాడంట. యేసన్నా ఏం చేస్తున్నావు అన్నాడు. అయ్యా నీళ్లు తెస్తున్నావు. నీళ్లు తెస్తున్నావా, ఎలా తెస్తున్నావు నీళ్లు అని అడిగాడంట. అంటేనయ్యా అక్కడ సైకిల్ ఉంటే ఆ సైకిల్ మీద పెట్టుకొని తెస్తున్నానయ్యా, సైకిల్ మీద పెట్టుకొని తెస్తున్నాను. సరే చెప్పు, నీకు నేనేం చెప్పాను? నిన్ను మొయ్యమని చెప్పానా, సైకిల్లో రమ్మని చెప్పానా? కృపను బాగొట్టుకోబాక అన్నాడంట. కడగడ ఉనికిపోతున్నాడు. సైకిల్ అటు పడేశాడు. మరలా వెళ్ళి నీళ్ళు ముంచుకొచ్చి రమ్ములన్నీ నింపాడు. పెద్ద ఆయన చూస్తానే ఉన్నాడు. ఏంట్రా వణుకుతున్నావేంటి అన్నాడంట. జ్వరం అయ్యా, చలి జ్వరం, రాత్రి నుంచి భయంకరమైన ఒళ్ళు నొప్పులు, చలి జ్వరం అన్నాడంట. అవునా, సరే అదిగో ఆ మెట్ల కింద సాపేసుకొని పడుకోపో, రెస్ట్ తెచ్చుకున్నాడంట. అక్కలకి చెప్పి యేసన్నకు జ్వరం వచ్చిందంట, ఒక గ్లాస్ మజ్జిగ తీసుకెళ్ళమని చెప్పాడంట. చెప్తే నీళ్లు మజ్జిగ అయిన అర్థం కాని మజ్జిగ అంటాయి, నీళ్లు కాని మజ్జిగ, మజ్జిగ కాని నీళ్ళు అంట. ఒక గ్లాస్ తీసుకొస్తే అవి తాగి పడుకున్నాడంట. గడగడ వణుకుపోతున్నాడు. జ్వరం మంటలుగా మండిపోతుంది. మండిపోతుంటే దేవుని స్వరం వినబడుతుంది. నువ్వు నా కౌగిట్లో ఉన్నావు, భయపడకు. అప్పుడు పాడాడండి ఈ పాట. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము, నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది, నీ కౌగిలిలో నిలుపుమా, నీ కౌగిలిలో నిలుపుమా. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము, నడిపించుము. ఈ పాటలు వింటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడో పాడాడు యేసన్న పరలోక రాజ్యం వెళ్ళాడు. కానీ ఆ పాట ఎక్కడో ఇప్పుడున్న మనుషులు కూడా ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది. నీవేదో నేర్చుకుని పాటలు పాడి బతుకులు మారకుండా వచ్చి వెళ్ళిపోతే దేవుడికి ఆనందం లేదు. నీ జీవితం మారాలి. దేవుని కోపాగ్ని రాకముందే ఆ శ్రమ దినంలో నువ్వు ఉండటం దేవుని చిత్తం కాదు.
అందుకే అంటున్నాడు, యెహోవా దినాన్ని ప్రకటించండి. స్తోత్రం చెప్పండి. ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తున్నాడు. నువ్వు సిద్ధపరచుకో. ఏం కలిగి ఉండాలంట? ఇదిగో నీళ్లు బారినట్లుగా న్యాయంగా నడుచుకోండి. స్తోత్రం. ప్రవాహం వల్ల నీతిని ప్రవహింపజేసుకోండి మీ హృదయంలో. ఇదే నాకు ఇష్టమైంది. మీ బలులు నాకు అక్కర్లేదు, మీ పాటలు నాకు అక్కర్లేదు, మీ సంగీత సునాద కచేరీలు నాకు అక్కర్లేదు. మీ అందు నాకు కావాల్సిందో తెలుసా? న్యాయమైన ప్రవర్తన. స్తోత్రం చెప్పు. నీతి ప్రవాహం వలే నీలో ప్రవహింప చేసుకో. నువ్వేం చేస్తున్నావో ఆయనకు తెలుసు, నేనేం చేస్తున్నాను ఆయనకు తెలుసు. మనందరి ప్రవర్తన ఆయనకి బాగా తెలుసు. అందుకే హెచ్చరిక చేస్తున్నాడు, యెహోవా దినం సమీపించింది, మీ మనసులు మార్చుకోండి. స్తోత్రం చెప్పు. పాపులారా, మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి. ద్విమనస్కులారా, ఏక మనస్కులై ఆరాధించండి. యెహోవా దినం శ్రమ దినం. ఆ శ్రమ దినంలో నువ్వు ఉండకుండా, ఆ శ్రమ దినంలో నువ్వు ప్రవేశించకుండా, నీవు గనక ఆయన తట్టు తిరిగితే, నీవు గనక నీ మనస్సు మార్చుకుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను దాస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చేసింది చాలు, నడిచిన నడకలికి చాలు, చేసిన పొరపాట్లకి చాలు, తిరిగిన తిరుగుళ్ళకి చాలు. ఆగు. ఆగవేమమ్మా, నువ్వు వేరే వాళ్ళ బండికి తిరిగేటప్పుడు ప్రభు అంటాడు, ఆగాగు, ఆగమ్మా, ఇంకన్నా ఆగమ్మా. మాయముట్టుకునేది తిరిగిన వాడికి దానికి ఆగమ్మా. ఆగపోతే నాశనం అయిపోతావు. వేరే వేరే ముసుగులేసి తిరిగేటప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా ఆగయ్యా, ఆగు, ఇకనైనా ఆగు, ఇకనైనా ఆగు. చేసింది ఇక చాలు. నువ్వు ఎవరి పళ్ళైనా గొప్పచ్చేవో కానీ నువ్వు వస్తున్నావుగా, బైబిల్ పట్టుకొని వస్తున్నావుగా, బైబిల్ పట్టుకొని వస్తున్నావుగా, దొంగేడుపులన్నీ ఏడుస్తున్నావుగా, వచ్చి పట్టుకొని అలాంటి భక్తి పడి భూమి మీద లేనట్టుగా చూపించుకుంటున్నావుగా. ఆ బైబిల్ పట్టుకున్న ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టడు. స్తోత్రం చెప్పు. మధ్య యూట్యూబ్లోనో టీవీలోనో చదువుతున్నావు, 50 పెళ్లి చేసుకుందంట ఆమె పాడుగాను. ఇన్ని పెళ్ళిళ్ళు. అసలు ఎంత సీనియారిటీ ఉందో చూడు. చేసుకున్న వాళ్ళు కూడా సామాన్యులు అంటావా? అందరూ ఐపీఎస్ ఆఫీసర్లే. ఐపీఎస్ ఐఎస్ఎస్ అంటారా? అందరు పోలీసులు 3-4 ఉండారంట దాంట్లో. పెద్ద పెద్ద ఉండవని పెట్టేసింది. కరెక్ట్గా ఒక నెల ఏమో కాపురం చేసిద్ది, ఉండిద్ది, ఇక ఎస్కేప్ అయిపోయిద్ది. మళ్ళీ ఇంకొకరిని 50 పెళ్ళిళ్ళు చేసుకుందంట. దొరికింది ఈ మధ్య. కొట్టుకున్నారు పోలీసులు. ఏమొచ్చింది ఆమె జీవితానికి? విధి నిర్ణయం. ఇదే విధి నిర్ణయం అంటే. అర్థమవుతుంది మీకు? 50 పెళ్లిళ్ళు చేసుకుని ఎవరికి దొరలాగా సలామీని అయిపోయింది. ఏడన్నా పురుషులు చేస్తారు ఎట్లాంటి మోసం అంటే ఇప్పుడు లేడీలే వచ్చారనమాట. రౌడీలాగా లేడీలు. దేవుని వాక్యం చెబుతుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఏం చేస్తుంది? అక్రమాన్ని విత్తుకున్నావా, నీ ఇంటిని నువ్వే నాశనం చేసుకుంటావు. క్రమమైన మార్గంలో నువ్వు నడవలేదా, నీ ఇంటికి చిచ్చి ఎవరో బెటర్, నువ్వే పెట్టుకుంటావు అంతే. నీ క్రమం అక్రమంగా ఉందా, నిప్పు ఆర్పలేనంతగా వచ్చింది నీ ఇంటి మీదకి. దానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మా అబ్బాయి చేరుకోవడానికి. మా అబ్బాయి చాలా మంచోడండి. ఆ పక్కనోడు ఉన్నాడు చూడు, ఆడి సావాసం పెట్టే పాడిపోతున్నాడు అంటాం మనం. పక్కనోడు కాదు, నువ్వే. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా దినం సమీపించింది. అది వచ్చిందంటే ఇంక నువ్వు మరలటానికి కూడా అవకాశం ఉండదు. నువ్వు తిరుగుతానయ్యా, నేను వస్తానయ్యా, నీ దగ్గర వద్దు, అవసరంలా, పిలిచినప్పుడు రాలే. ఇప్పుడు అవసరమే? ఇప్పుడు అవసరము? ఆ రోజు చూసుకుంటాం, టైం ఉందిగా, చూసుకున్నాం. ఎప్పుడు ఒకవేళ అంటున్నాడంట, అబ్బాయి ప్రార్థనకు రారా,
బాయ్ గుట్కాలు తినొద్దురా, సిగరెట్లు తాగొద్దురా, అక్రమైన బ్రతుకులు బ్రతకొద్దు, దేవుని తీర్పు ఉంది, న్యాయపు తీర్పు ఒక రోజు ఉంది, ఆ తీర్పులో నువ్వు నిలబడాల్సి వస్తుంది. పరిశుద్ధుడైన క్రీస్తు రక్తం మన పాపాలు కడగటానికి కల్వరి శిలువలో ఆయన యాగమై బలి అయిపోయాడు, మనసు మార్చుకోరా అని పిలుస్తుంటే చూద్దాంలే టైం ఉన్నది ఇప్పుడు కాదులే అంటున్నాడంట. ఏమంటున్నాడు? టైం ఉందిలే ఇప్పుడు కాదులే, కొన్ని ఉండేలే, నాలో ఎన్ని వదులుకున్నా కొత్తలే అంటున్నాడంట. అబ్బాయి వదులుకోవటం నీ వల్ల కాదురా, వదిలించే దేవుడి దగ్గరికి రా. అయ్యా నాలో పలాని లోపం ఉందయ్యా, నన్ను విడిపించయ్యా అని చెప్పు. ఆయన అమాంతంగా నీ దగ్గరికి వచ్చి నీ బంధకాల నుండి విడిపిస్తాడు రా. ఒప్పుకోరా వచ్చి అంటే నా హటగాలే దారినే ఉంది, తాగాలన్నా తాగుతా, మానుకోవాలన్నా మానుకుంటా, అంతా నా చేతిలోనే ఉందన్నాడంట. తాగాలన్నా తాగుతా, మానుకోవాలన్నా మానుకుంటా. కొన్ని రోజుల తర్వాత కనపడ్డండి, ఏంటబ్బాయి మానుకోవాలన్నా నీ వచ్చింది మానుకున్నా ఉంటే యాడరా పనికి పోయి వస్తా, 500 డబ్బులు తీసుకొని వస్తామంట, ఇవాళ మాత్రం అటువైపు చూడకూడదు అనుకొని కళ్ళు గట్టి మూసుకొని ఆ స్థలం కాడ కళ్ళు గట్టి మూసుకొని 2 అడుగులు 4 అడుగులు వేసుకుంటాడు, 2 అడుగులు పడిపోతా దానికి రారా 4 అడుగులు వేసుకుంటాడు, 2 అడుగులు వేసి నిప్ర పట్టుకున్నావా దాటి వెళ్తారా వీళ్ళిద్దరికి వెనకాల ఉండి ఒకటి పిలుస్తూ ఉంటాడు, రేయ్ కళ్ళ రారు ఇప్పుడు పోదు రారా అంటాడంట. రే నా కాడ రాబట్టి నువ్వు ఇయ్యొద్దురా, నా కాడ ఉండి రారా. రూపాయలు ఎవరన్నా నేను అడిగానా, నిన్నమని చెప్పాను నేను, నా దగ్గరుండి నా డబ్బులతో నీకు పోపిస్తా రారా. ఇదే జరుగుతుంది. వదిలించుకోవటం కాదు కానీ వదిలించుకోలేనంతగా తగిలించుకున్నానని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి, అలా చెప్పండి, అలా చెప్పండి. మనం ఉన్నావు కదా రోజు నా చేతిలోనే ఉంది, వదిలించుకోవటం అన్న తగిలించుకోవటం అయినా నేను ఎంత దానిలో పోయినా కానీ దాన్ని వదిలించుకుంటాను అన్న నా వల్ల కావట్లేదురా. ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావట్లేదు. నీ వల్ల కాదని యేసు నీ కొరకు వచ్చాడు. స్తోత్రం చెప్పు. వ్యక్తి పాపం చేయడానికి వల్ల ఇది పాపలను విడిపించుకోవటానికి వాని వశం కాదు. అందుకనే యేసు నీ కోసం నా కోసం వచ్చాడు. ఆయన యొద్దకు వచ్చి, తండ్రి నాలో ఈ బంధకం ఉంది తండ్రి, నాలో ఈ మనసు ఉంది తండ్రి, నాలో ఈ చెడ్డ మనసు ఉంది తండ్రి, నీకు ఇష్టం కానిది, దాని నుండి నన్ను విడిపించవా అని అడుగు. విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పు. విడిపించు దేవుడవు నీవే, నన్ను నడిపించు దేవుడవు నీవే, విడిపించు దేవుడవు నీవే, నన్ను నడిపించు దేవుడవు నీవే. విడిపించే దేవుడు ఎవరు? నడిపించే దేవుడు దేవుని స్తోత్రం. ఈ పాటలు పాడుతున్నారా? ఈ పాటలు నాకు సంతోషం లేదు. నేను ఒక్క మాట చెప్తాను మీ అందరికీ, మీ హృదయాలు ఇష్టానుసారంగా జీవిస్తా దేవుని పని చేయడానికి ముందుకు రామాకండి. మీ ఇష్టం వచ్చినట్లు ఎచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతా దేవుని దగ్గర మీ నోరుని తెరవమాకండి. పాపమైపోయిద్దా ప్రార్థన, పాపమైపోయిద్దా పని, పాపమైపోయిద్దా మీరు చేసే ప్రతి పని. ఆయన పని చేయాలని, ఆయన సన్నిధిలో నిలవాలని నీకు మనసుంటే నీ అంతరంగాన్ని నూతనపరచుకో. నీ అంతరంగాన్ని ముందు దేవునికి అప్పగించు. నీ అంతరంగాన్ని దేవునితో నీ యథార్థంగా చెప్పి ఆయన సన్నిధిలో పనిచేయి. దేవుని స్తోత్రం. పాస్టర్ గారంట మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్కి వెళ్తే దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడంట, ఆత్మతో మాట్లాడుతుంటే పాస్టర్ గారు వచ్చి సైలెంట్ కూర్చున్నాడంట మందిరంలో. సైలెంట్ కూర్చుంటే వాళ్ళందరూ అంటారంట, పాస్టర్ గారు ప్రార్థన చేయయ్యా, మాకు ప్రార్థన చేయయ్యా అంటే పాస్టర్ గారు కూర్చొని అన్నంటమ్మా, నేను సరిలేను, నేను మీకోసం ప్రార్థన చేయలేను. సరిలేని నేను ప్రార్థన చేస్తే మీరేమైపోతారు? నేను క్రీస్తు సన్నిధిలో సరిపడేదాకా నా చెయ్యెత్తి మీకు నేను ప్రార్థన చేయను అని చెప్పాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తితో సంధించినప్పుడు లోబడితే, దిద్దుకోవటానికి అవకాశాలు ఇస్తే ఆయన కోపం అంతా సంతోషంగా మారింది. స్తోత్రం చెప్పు.
ఆయన కోపం అంతా ఎలా మారిద్దంట మరంట. ఇంకో మాట చెప్పనా, ఓ తప్పుల గురించి అంటే మనం ఒప్పుకున్నప్పుడు అంట కృపాసత్యాలు రెండు కలుసుకొని ముద్దు పెట్టుకుంటే ఎంత స్తోత్రం కలుగునుగా. అమ్మ నాకు అసలు ఆ మాట చదివితే ఎంత సంతోషం వేసిందో. ఉపాధంట కృపాసనం ఎందుకు వచ్చి, దేవా నాలో బలం ఉంటుందయ్యా, నువ్వు నాతో మాట్లాడావయ్యా, ఇది నాలో ఇక నెరవేర్చబడకూడదు. ఈ దినమే నీ సన్నిధిని విడిచిపెడుతున్నాను తండ్రి, ఈ దినమే దాన్ని విసర్జిస్తున్నాను తండ్రి, నాకు నువ్వు కావాలి తండ్రి, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు తండ్రి, నీవు నన్ను ప్రేమించినందుగా ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించలేదు తండ్రిని పశ్చాత్తాపంతో ఒప్పుకొని కన్నీరు విడుస్తా ఉండగానంట కృపా సత్యాలు రెండు కలుసుకుని ముందు కృపా సత్యాలు అంటే తెలుసా, తండ్రి అయిన దేవుడు, కృపనిచ్చే కుమారుడైన క్రీస్తు ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకుంటారంట. నీ జీవితంలో కృపా సత్యాలు ముద్దు పెట్టుకుంటున్నాయా? నీవు చేస్తున్న భక్తి జీవితంలో, ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తున్న నీ జీవితంలో కృపా సత్యాలు కలుసుకుని ముద్దు పెట్టుకునే రోజు కలుగునుగాక, కలుగునుగాక. నేనేం కలుగునుగాక అని చెబుతానంటే మీకు ఆశీర్వాదాలు కలుగునుగాక, ఐశ్వర్యం కలుగునుగాక, ఆరోగ్యం కలుగును, ఇవన్నీ ఒట్టి మాటలే. రాజశేఖర అయ్య గారు చెబుతాడు, నువ్వు ఎన్ని కలుగును కాకన్నా అక్కడ పోయటానికి అవకాశాలు ఇవ్వంట, మూసుకున్నట్ట ద్వారం ఇక్కడ తలుపేసుకొని కలుగునుగాక, కలుగును మొత్తం రివర్స్ అనుకుంటాయి. కలుగునుగాక అని చెప్పగానే ఆ ద్వారం తెరవబడితే ఆ హృదయ ద్వారంలోకి ప్రవేశిస్తాయి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. కాలం సమయం నాదేనంట.